ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో ప్రస్తుతం జరుగుతున్న గురువు యొక్క గోచారం గురించి అనాలిసిస్ చేద్దాము. దీని ద్వారా మనం ఏం చేద్దామంటే ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, అలాగే ఏ రాశుల వారికి నెగిటివ్గా ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే వీడియో చివరిలో ఒకవేళ గురుగ్రహం గోచారాలు అనుకూలంగా ఉంటూ జాతకంలో వ్యతిరేకంగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఇక నేను బోర్డు మీద ప్రస్తుతం జూన్ 2026లో ఉన్న గోచారాన్ని తీసుకున్నాను. గురుగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. అలాగే శనిగ్రహం మీనంలోను, రాహుకేతువులు ఇక్కడ కుంభసింహ రాశిలో సంచరిస్తున్నారు. సో ఈ గ్రహాలను మాత్రమే మనం ప్రధానంగా గోచారానికి తీసుకోవడం అనేది జరుగుతుంది. ముందుగా మనం కర్కాటకంలో గురువు యొక్క గోచార ఫలితాలు చూద్దాం. జూన్ 2వ తారీఖున గురుగ్రహం ఇక్కడ కర్కాటక రాశిలోకి వచ్చాడు మిథునం నుంచి. ఇక్కడ జూన్ 2 నుంచి దాదాపు అక్టోబర్ 31 వరకు ఇక్కడ గురుగ్రహం కర్కాటక రాశిలోనే ఉండడం జరుగుతుంది. నవంబర్ 2026 నుంచి మనకి సింహరాశిలో గురుగ్రహం సంచారం అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే జూలై 14వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు అక్కడ గురుగ్రహం ఇక్కడ రవిగ్రహం వల్ల అస్తంగతానికి గురవడం జరుగుతుంది. సో దాన్ని మనం గురుమౌర్జంగా చెప్తాము. ఈ టైం పీరియడ్లో ఎటువంటి శుభకార్యం అనేది చేసుకోరు. ఇప్పుడు మనం చెప్పిన డేట్స్ అన్ని ఇక్కడ బోర్డు మీద రాస్తాను. మీకు అర్థమైంది కదా. 2 జూన్ నుంచి 31 ఆగస్టు వరకు కర్కాటకంలో గురు సంచారం, 14 నుంచి 12 ఆగస్టు వరకు రవిగ్రహంతో అస్తంగత్వం, తర్వాత నవంబర్ నుంచి అయితే సింహంలో గురు సంచారం అనేది ఉంటుంది. ముందుగా మనం కర్కాటకంలో గురు సంచారం విషయానికి వచ్చినట్లయితే ఇది చాలా విశేషమైంది. ఎందుకంటే కర్కాటకంలోనే గురుగ్రహం ఉచ్చస్థానాన్ని పొందుతాడు. ఈ కర్కాటక రాశిని మేషం నుంచి లెక్కిస్తే 4వ భావంగా తీసుకుంటాం కాబట్టి దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ రంగం కానీ, స్పిరిచువాలిటీకి సంబంధించిన రంగాల్లో, వాహన రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, ఇటువంటి రంగాల్లో మనకి గొప్పగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఏ రాశుల వారికి మంచిది అనే విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న టైం నుంచి అక్కడ 31 అక్టోబర్ వరకు అయితే కర్కాటక రాశి వారికి విశేషంగా యోగిస్తుంది. చంద్రరాశిలో గురు సంచారం కారణంగా వ్యక్తిగతంగా గొప్ప అభివృద్ధిని, మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించగలుగుతారు. అలాగే సమాజంలో గొప్పగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ కర్కాటక రాశితో పాటు వృశ్చిక రాశి మరియు మీన రాశి వారికి కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే మీన రాశి నుంచి ఇక్కడ గురు సంచారం పంచమ స్థానంలో ఉంది. సో దీని కారణంగా మీన రాశి వారికి అయితే ఈ టైం పీరియడ్ అనేది వాళ్ళ సంతానానికి కానీ, క్రియేటివిటీకి కానీ, గొప్పగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి చాలా మంచి అనుకూలమైన సమయం. అదే వృశ్చిక రాశి వారికి అయితే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి అనేక విధాలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఫాదర్ సైడ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే గురువుల యొక్క సపోర్ట్ నుంచి అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో బాగా రాణించడం, ఎక్కువ దూర ప్రదేశాలు వెళ్ళి అక్కడ బాగా సెటిల్మెంట్ అవ్వడం. అదేవిధంగా గురువు యొక్క ప్రత్యేక దృష్టి అనేది ఈ రాశుల మీద ఉంది కాబట్టి ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి ఈ టైం పీరియడ్లో ప్రత్యేకంగా శుభకార్యాలు అనేవి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే అవి ఏదైనా అవ్వచ్చు, సొంతంగా ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, లేకపోతే ఉపనయనాలు అవ్వచ్చు, ఒక్కోసారి వివాహాలు కూడా అవ్వచ్చు. ఈ విధంగా వీరికైతే కాలం అనుకూలంగా ఉంది. కాకపోతే మీన రాశి వారికి ఇక్కడ ఏళ్ళనాటి అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా పాజిటివ్గా ఫలితాలు అయితే ఉండకపోవచ్చు. ఇప్పటివరకు పాజిటివ్గా ఉండే రాశుల గురించి డిస్కస్ చేశాం కదా. ఈ గోచారం కారణంగా నెగిటివ్గా ఉండే రాశులు ఏంటంటే ముందుగా సింహరాశి, అలాగే తర్వాత ధనుసు రాశి అన్నమాట. సింహరాశి వారికి ఎందుకు నెగిటివ్గా ఉంటుందంటే గురు సంచారం అనేది అక్కడ 12వ స్థానం ఉంది కాబట్టి లేనిపోయిన ఖర్చులన్నీ వీళ్ళకి క్రియేట్ అవుతాయి. కాకపోతే స్పిరిచువాలిటీ పరంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సింహరాశి వారికి. ఎందుకంటే రాశి స్థానంలో ఆల్రెడీ కేతు ప్రభావితం చేస్తున్నాడు. 12లో గురువు యొక్క సంచారం కారణంగా వీళ్ళకున్న స్పిరిచువాలిటీ అనేది ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ రాశి భావంలో అక్కడ కేతు గ్రహం ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఒంటరిగా ఉండడం, వాళ్ళ గురించి వాళ్ళు సంపూర్ణంగా తెలుసుకోవడం, అంటే సెల్ఫ్ లెర్నింగ్ అంటారు కదా, అలా సెల్ఫ్ లెర్నింగ్ కానీ, సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, హైయర్ లెవెల్ స్పిరిచువాలిటీ కానీ, ఏ విషయంలో కాన్సన్ట్రేషన్ చేద్దామన్నా సంపూర్ణంగా వారి యొక్క దృష్టి అనేది పెట్టలేకపోవడం, అనవసరమైన ఖర్చులతో పాటు మానసికంగా, వ్యక్తిగతంగా ఏదో ఒక టెన్షన్స్ అండ్ ప్రెజర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా సింహరాశి వారికి అయితే నెగిటివ్గా ఉంటుంది. అలాగే ఇక ధనుసు రాశి వారికి అయితే అష్టమ స్థానంలో గురుగ్రహం సంచారం ఉంది కాబట్టి సో వీళ్ళు అనుకున్న పనులు అనేవి ఏవి సరిగ్గా అవ్వవు. అష్టమ స్థానంలో గురు ప్రభావంతో పాటు ఇక్కడ అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది ఈ ధనుసు రాశి వారికి. సో దీని కారణంగా వీళ్ళకి ఏంటంటే పనులన్నీ డిలే అయిపోతూ ఉంటాయి, అనుకున్న పనులు టైంకి అవ్వవు. అలాగే వీళ్ళు అనుకున్న వే ఆఫ్ డెసిషన్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. అంటే ఒక రకంగా ప్రతి విషయంలోనూ చేసే ప్రతి పనులను స్టేబుల్గా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళ లైఫ్లో సడన్ చేంజెస్ అండ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా నెగిటివ్ ఫలితాలని 31 అక్టోబర్ వరకు ఈ 2 రాశుల వారికి, అంటే సింహ, ధనుసు రాశి వారికి నెగిటివ్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ప్రత్యేకంగా ఏం చెప్పామంటే 14 జూలై నుంచి 12 ఆగస్టు వరకు
గురుమోర్జం జరుగుతుంది. అంటే గురు రవిగ్రహంతో కలిసి అస్తంగతం పొందుతాడు. అప్పుడు గురువు బలాన్ని కోల్పోతాడు. సో దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలనుకుంటే ఈ టైం పీరియడ్ అయితే అవాయిడ్ చేయండి. సో ఈ తర్వాత మనం ఒకవేళ కర్కాటకం నుంచి సింహంలో గురు సంచారం కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏ విధంగా ఫలితాలైనా ఉంటాయి అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ముందుగా సింహంలో గురుకేతువులు కలయిక కారణంగా ఏమవుతుందంటే, ఈ రెండు స్పిరిచువల్ ప్లానెట్సే. సో దీని కారణంగా ప్రధానంగా ఇందాక చెప్పిన విధంగానే సింహరాశి వారికి అయితే ఆల్రెడీ అక్కడ కేతు గ్రహం సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఇక్కడ గురుగ్రహం కూడా అక్కడ సొంత రాశిలో యాడ్ అయ్యాడో వాళ్ళ గ్రోత్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతుల్ని, మంచి గౌరవ మర్యాదలు సంపాదించగలుగుతారు. వీరి జీవితంలో అనేక శుభకార్యాలు జరగడానికి ఈ టైం అనేది మంచి బేసిక్ ఫౌండేషన్గా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ సింహరాశి వాళ్ళు అదుపులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకున్న ఈగోని కనుక అదుపులో పెట్టుకున్నట్లయితే గొప్ప అభివృద్ధిని ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా సాధించగలుగుతారు. నవంబర్ 2026 నుంచి గురుగ్రహం సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. వారు ఓన్లీ సింహరాశి వారికి మాత్రమే కాదు, ప్రత్యేకంగా ధనుస్సు మేషరాశుల వారికి కూడా ఈ టైం పీరియడ్ అనేది చాలా అనుకూలంగా, అద్భుతంగా పాజిటివ్ ఉంటుంది మనం చెప్పొచ్చు. ధనుసు రాశి వారికి అయితే భాగ్యస్థానంలో గురు సంచారం వలన అనేక రకాలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే మేషరాశి వారికి అయితే పంచమంలో గురు సంచారం కారణంగా వారి సంతానానికి కానీ, క్రియేటివిటీ కానీ, లేకపోతే సెల్ఫ్ లెర్నింగ్ కానీ, ఇటువంటి రంగాల్లో ఈ మేషరాశి వారు అద్భుతంగా రాణిస్తారు. అదేవిధంగా సింహంలో గురు సంచారం కారణంగా కన్యా రాశి వారికి ఇబ్బంది, అలాగే మకర రాశి వారికి ఇబ్బంది. ఎందుకంటే 12వ స్థానంలో గురు సంచారం కారణంగా కన్యా రాశి వారికి అనేక రకాలుగా ఇబ్బందులు అనేవి క్రియేట్ అవుతాయి. మెయిన్గా ఆర్థిక ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. అలాగే వ్యక్తిగతంగా మానసికంగా టెన్షన్స్ అండ్ ప్రెజర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే మకర రాశి వారికి అష్టమంలో గురు సంచారం కారణంగా ఏమవుతుందంటే, అనేక రకాలుగా సడన్గా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వాళ్ళ ప్రమేయం లేకుండానే వస్తాయి. మానసిక ఒత్తిడి, అశాంతి, కుటుంబంలో కలహాలు ఇటువంటివి కూడా కలగచ్చు. ఈ విధంగా ఈ కన్యా రాశి వారికి, మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి సో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా వరకు మంచిది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఫలితాలు ఓన్లీ గోచారాన్ని ఆధారంగా తీసుకునే చెప్పడం జరిగింది. సో కంప్లీట్గా మీ పర్సనల్ వ్యక్తిగత జాతకంలో మీ లగ్నం అనేది ఏమైంది, మీ లగ్నానికి గురువు శుభుడా పాప, గురుగ్రహ ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటేనే సంపూర్ణంగా మన ఫలితాలు అనేది చెప్పగలం. కాకపోతే ఈ గోచార వీడియోలు చూసినప్పుడు మనకు సాధారణంగా వచ్చే డౌట్స్ ఏంటంటే, గోచారంలో గురుగ్రహం పాజిటివ్గా ఉండి, అలాగే ఒకవేళ మన వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా రేపు నవంబర్లో సింహరాశిలో గురు సంచారం అనేది వస్తుంది. సో ఇప్పుడు సింహరాశి వారికి వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఫర్ ఎగ్జాంపుల్గా గురుపాద లగ్నం కాకుండా ఏదైనా శనిపాద లగ్నం అయ్యి గురుగ్రహం సరిగ్గా లేడనుకోండి జాతకంలో, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గోచారంలో అనుకూలంగా ఉంటూ అక్కడ జాతకంలో నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి ఆ వచ్చే ఫలితాలు అనేవి మీడియంగా ఉంటాయి అన్నమాట. అంటే గురువు హై లెవెల్లో గొప్ప ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు అలా కాకుండా గోచారంలో గురువు ఒకవేళ బాగుండి జాతకంలో కూడా గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఇంకా మనం హై లెవెల్లో ఫలితాలను అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఉండే కండిషన్ ఏంటంటే, గోచారంలో గురుగ్రహం నెగిటివ్గా ఉంటూ ఒకవేళ జాతకంలో గురుగ్రహం నెగిటివ్గా కనుక ఉంటూ అదేవిధంగా వింశోత్తరి దశలో కూడా గురుగ్రహ దశ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా సివియర్గా నెగిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకున్నాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అలాగే వచ్చే అప్కమింగ్ వీడియోస్ అనేవి ఏ టాపిక్ మీద కావాలో అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు.